వెల్కమ్ టు బామ పాఠశాల. ఈరోజు మనం బంగినపల్లి మామిడి పండుతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగినపల్లి మామిడి పండుని శుభ్రంగా వాష్ చేసి ఇలా పైన తొక్క పీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ని ముట్టించే పని లేకుండా ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సేమ్ కొలతలన్నీ ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ తీసుకోండి. ఒక గ్లాస్తో నేను మిల్క్ తీసుకున్నాను, కాసి చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను. అదే గ్లాస్తో షుగర్ తీసుకున్నాను. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అదే గ్లాస్తో నేను మ్యాంగో ముక్కలు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో మిల్క్ పౌడర్ ప్లస్ కొంచెం టేస్ట్ వస్తుందని నేను కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ కలుపుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీద మీగడ వేసుకోవాలి. ఇది పల్సిస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ లేదా గాజు బౌల్లో అయినా వేసి ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. 4-5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది. కొన్ని మ్యాంగో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా, నేను తీసుకున్న మ్యాంగో కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉందని షుగర్ యాడ్ చేశాను. షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మళ్ళీ సేమ్ ఇందాక మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అదే జార్లోకి వేసుకొని పల్స్ ఇస్తూ మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే ఐస్ క్రీము మంచి టెక్స్చర్తో మంచి టేస్ట్గా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా, చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఈ ఐస్ క్రీమ్ని ఇందాక స్టోర్ చేసుకున్న బాక్స్లోనే వేసి చూడండి బాక్స్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసిన డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కల్ని కొన్ని పీసెస్ ఉంచుకున్నాను, వాటిని కూడా ఇందులో వేసి లోపలికి వెళ్ళేటట్టు ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళేటట్టు స్పూన్తో ఇలా లోపలికి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం ట్యాప్ చేసి ఇలాంటి బౌల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదా గాజు బౌల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ కానీ లేదా 7 to 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో మూత పెట్టి స్టోర్ చేసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చల్లగా సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బామ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.